హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. గ్యాస్ సిలిండర్లకు సంబంధించి తాజాగా ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు 14.2 కేజీల సిలిండర్ అనేది మనకు అందజేస్తుండగా త్వరలో వాటిని 10 కేజీలకు తగ్గించబోతున్నట్లు, 10 కేజీలకు తగ్గట్టుగానే రేట్ని కూడా నిర్ణయించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం తాజాగా మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఉచితంగానే 5 కేజీల సిలిండర్లు అనేది లబ్ధిదారులకు పంపిణీ అనేది చేయబోతున్నట్లు తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అప్డేట్ గురించి ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అందరికీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ అనేది చేయాలనే ఉద్దేశంతో ఆయిల్ కంపెనీలు ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం గ్యాస్ సరఫరాకు సంబంధించి భారీ మొత్తంలో రీఫిల్లింగ్ అనేది రావడంతో చమురు సంస్థల వద్ద ఈ యొక్క గ్యాస్ నిల్వలు అనేది లేకపోవడంతో అందరికీ గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఏదైతే 14.2 కేజీల సిలిండర్ అనేది మనకు అందజేస్తున్నారో ఆ యొక్క సిలిండర్ లో గ్యాస్ అనేది 10 కేజీలకు తగ్గించి దానికి తగ్గట్టుగానే రేట్ ని కూడా నిర్ణయించి లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు అనేది చేపట్టినట్లయితే అందరికీ గ్యాస్ కష్టాలు అనేది తీరుతాయని, అందరికీ గ్యాస్ అనేది ప్రతి నెల డెలివరీ చేసే విధంగా అందరికీ సిలిండర్లు డెలివరీ అనేది అవుతాయని దీనికి సంబంధించి త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే మనకు ప్రస్తుతం 14.2 కేజీల సిలిండర్ అనేది పెద్ద సిలిండర్ ఏదైతే అందజేస్తున్నారో అదే సిలిండర్ లో గ్యాస్ అనేది 14.2 కేజీలు కాకుండా 10 కేజీలు ఫిల్ అనేది చేసి 10 కేజీల సిలిండర్ మనకైతే అందజేస్తారు. ఆ 10 కేజీలకు తగ్గట్టుగానే మనకు అమౌంట్ అనేది అయితే నిర్ణయించడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం 900 వరకు ఈ యొక్క 14.2 కేజీల సిలిండర్ అనేది అమౌంట్ అనేది ఉంది కాబట్టి 10 కేజీల సిలిండర్ కనుక వచ్చినట్లయితే అదే గ్యాస్ సిలిండర్ లో మనకు 600 నుంచి 700 మధ్యలో ఈ యొక్క పేమెంట్ ఉండేదానికి ఛాన్స్ అనేది ఉంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్లయితే 45 రోజుల వరకు సిలిండర్ కోసం వెయిట్ చేయాల్సి ఉండగా చిన్నపాటి ఫ్యామిలీలకు ఈ యొక్క 10 కేజీల సిలిండర్ కనుక అయినట్లయితే ఒక నెల రోజుల పాటు సరిపోయే ఛాన్స్ అనేది ఉందని, దీనివల్ల గ్యాస్ కొరత కొంతమేర తగ్గినా అందరికీ గ్యాస్ సరఫరా సక్రమంగా చేయవచ్చని ఈ యొక్క నిర్ణయం తీసుకోబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. దీనితో పాటుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఎవరైతే వలస కూలీలు అనేది ఉన్నారో ఈ యొక్క వలస కూలీలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తుంటారు కాబట్టి వీరందరికీ 5 కిలోల గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా పంపిణీ చేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నట్లు, ఈ యొక్క పథకం ద్వారా కూలీలకు సంబంధించి కొంతమేర అమౌంట్ అనేది తగ్గించినా వారికి కొంతమేర ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలకు ఈ యొక్క లేఖలు అనేది పంపినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అర్హులైన వలస కూలీలను గుర్తించి ఈ యొక్క నెలాఖరు నుంచి సరఫరా ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టాలని, వలస కూలీలకు 5 కేజీల సిలిండర్ పూర్తిగా ఉచితంగా అందజేయబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైనా సరే వలస కూలీలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి, అంటే ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఇలా వెళ్ళున్నారో అటువంటి వారందరూ ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు త్వరలో రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు. మీరు రిజిస్ట్రేషన్ కనుక చేసుకున్నట్లయితే మీకు 5 కేజీల సిలిండర్ అనేది ఉచితంగా ఎటువంటి పేమెంట్ అనేది ఇవ్వాల్సిన అవసరం అనేది లేకుండానే మీకు డెలివరీ అయితే చేస్తారు.